Introduction to allay and its synonyms and antonyms. The word allay, with its English meaning, to lessen the intensity of or calm. Satisfy thirst. అలే లేదా అలై తీర్చు, భయాందోళనలను తగ్గించు. అల్లే అనే పదం భయం, ఆందోళన, వేదన వంటి భావాలను తగ్గించడానికి లేదా శాంతింపజేయడానికి ఉపయోగిస్తారు. దప్పికను తీర్చడానికి కూడా ఈ పదాన్ని వాడతారు. Overview of synonyms: pacify, soothe, lighten, assuage with their Telugu translations. Overview of antonyms: aggravate, heighten, agitate, excite with their Telugu translations. Example: the medicine helped to allay his pain. మందు అతని నొప్పిని తగ్గించడంలో సహాయపడింది. Detailed explanation of synonyms. Pacify శాంతింపజేయు. పాసిఫై అనే పదాన్ని కోపంగా ఉన్న వ్యక్తులను లేదా ఉద్రిక్త పరిస్థితులను ప్రశాంతపరచడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా వివాదాలను పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి వాడతారు. When to use: ఉద్రిక్తమైన పరిస్థితుల్లో, కోపంగా ఉన్న వ్యక్తులను శాంతింపజేయడానికి. Example: the mother pacified the crying child with a toy. తల్లి బొమ్మతో ఏడుస్తున్న బిడ్డను శాంతింపజేసింది. సూద్ ఊరార్చుట లేదా ఓదార్చుట. సూద్ అనే పదాన్ని వేదన, బాధ, ఆందోళన వంటివాటిని తగ్గించడానికి లేదా సౌఖ్యపరచడానికి ఉపయోగిస్తారు. ఇది మృదువైన చర్య ద్వారా ఉపశమనం కలిగించడాన్ని సూచిస్తుంది. When to use: శారీరక లేదా మానసిక బాధలను తగ్గించడానికి, సౌఖ్యం కలిగించడానికి. Example: she soothed the baby with a gentle lullaby. ఆమె మృదువైన జోలపాటతో బిడ్డను ఊరార్చింది. లైటెన్ బరువు తక్కువ చేయు లేదా తేలిక. లైటెన్ అనే పదాన్ని భారాన్ని తగ్గించడానికి లేదా పరిస్థితిని తేలికపరచడానికి ఉపయోగిస్తారు. ఇది శారీరక భారం లేదా మానసిక ఒత్తిడిని తగ్గించడాన్ని సూచిస్తుంది. When to use: భారాన్ని తగ్గించడానికి, పరిస్థితిని తేలికపరచడానికి, మనస్సును ఆనందంగా మార్చడానికి. Example: the good news lightened his mood. మంచి వార్త అతని మనస్సును తేలికపరిచింది. అస్వేజ్ అణుచుట లేదా ఆర్చుట లేదా ఒప్పించు. అస్వేజ్ అనే పదాన్ని బలమైన భావోద్వేగాలను లేదా శారీరక వేదనను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది సంతృప్తి పరచడం లేదా తీవ్రమైన భావాలను పోగొట్టడాన్ని సూచిస్తుంది. When to use: బలమైన భావోద్వేగాలను, కోరికలను తీర్చడానికి లేదా తగ్గించడానికి. Example: the water assuaged his thirst. నీరు అతని దప్పికను తీర్చింది. Detailed explanation of antonyms. Aggravate తీవ్రతరం. యాగ్రవేట్ అనే పదాన్ని పరిస్థితిని మరింత దుర్భరం చేయడానికి లేదా సమస్యను తీవ్రతరం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఇప్పటికే ఉన్న సమస్యను మరింత చెడ్డదిగా మార్చడాన్ని సూచిస్తుంది. When to use: సమస్యను మరింత తీవ్రతరం చేయాలనుకున్నప్పుడు, పరిస్థితిని దుర్భరం చేయాలనుకున్నప్పుడు. Example: his rude behavior aggravated the situation. అతని మురికిపడిన ప్రవర్తన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. హైటెన్ ఎత్తుచేయు లేదా అభివృద్ధి చేయు. హైటెన్ అనే పదాన్ని భావోద్వేగాలు, స్థాయి లేదా ప్రభావాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా భావోద్వేగాలు, లక్షణాలు లేదా శక్తిని పెంచడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది. When to use: భావోద్వేగాలను, స్థాయిని లేదా ప్రభావాన్ని పెంచాలనుకున్నప్పుడు. Example: the music heightened the excitement in the room. సంగీతం గదిలో ఉత్సాహాన్ని పెంచింది. Agitate కదిలించు. యాజిటేట్ అనే పదాన్ని కలవరపెట్టడానికి లేదా ఉత్తేజపరచడానికి ఉపయోగిస్తారు. ఇది భావోద్వేగాలను లేదా పరిస్థితులను కలకలం చేయడాన్ని సూచిస్తుంది. When to use: వ్యక్తులను కలవరపెట్టాలనుకున్నప్పుడు, పరిస్థితిని ఉత్తేజపరచాలనుకున్నప్పుడు. Example: the controversial news agitated the public. వివాదాస్పద వార్త ప్రజలను కలవరపెట్టింది. ఎక్సైట్ పురికొల్పుట లేదా రెచ్చగొట్టు లేదా రేచుట. ఎక్సైట్ అనే పదాన్ని ఉత్సాహపరచడానికి లేదా బలమైన భావోద్వేగాలను రేకెత్తించడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా ఆనందం,
ఉత్సాహం లేదా కోపం వంటి బలమైన భావాలను రేకెత్తించడానికి ఉపయోగిస్తారు. వెన్ టు యూజ్ వ్యక్తులను ఉత్సాహపరచాలనుకున్నప్పుడు, బలమైన భావోద్వేగాలను రేకెత్తించాలనుకున్నప్పుడు. ఎగ్జాంపుల్, ద సర్ప్రైజ్ పార్టీ ఎక్సైటెడ్ హర్ గ్రేట్లీ. ఆశ్చర్య పార్టీ ఆమెను చాలా ఉత్సాహపరిచింది. The presentation now provides comprehensive explanations in both English and Telugu, making it easier to understand the subtle differences between these words and when to use each particular word in different contexts.